మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము మత్తయి సువార్త 15:28 నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఈరోజు ఉదయకాలం ప్రభు మీకు ఎదురై నీవు కోరినట్టే నీకు అవునుగాక అంటే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఎగిరి గంతేయరు, సంతోషంతో ఆనందంతో ప్రభువా నేను ఏదైతే అడిగానో అవి నాకు దయచేస్తున్నావా, మా ప్రార్థనలకు జవాబు ఇచ్చావా తండ్రి, ఓ గొప్ప ఆనందంతో నింపబడతారు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా అదే అన్నారు, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నారు. ఆమె ఏమని కోరింది? కుమార్తె బాగుపడాలని, తన బిడ్డ బాగుపడాలని, తన కుటుంబం బాగుపడాలని, తన ఇల్లు బాగుపడాలని. మరి ఏది బాగుపడాలని మీరు అడుగుతున్నా, ఆ రోజు ఆ తల్లి తన కుమార్తె బాగుపడాలని అడిగింది. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా కుమారి, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అన్నాడు. మీరు మీ పిల్లల కొరకు ఏం కోరుతున్నారు? దీవించబడాలనా, వారు వర్ధిల్లాలనా, రక్షణలోకి రావాలనా, మరి వారు దేవుని జ్ఞానం పొందుకోవాలనా, జ్ఞాపశక్తి పొందుకోవాలనా, చదువుల్లో మంచిగా రాణించాలని ఏదో ఒకటి అనుకుంటున్నారుగా మీ పిల్లల గురించి. ఆమె ఆ రోజు తన కుమార్తె కొరకు అనుకుంది, నా కుమార్తె స్వస్థపడాలి. వాళ్ళ కుమార్తె దెయ్యం పట్టి పీడించబడేదట. కాబట్టి ఆ కుమార్తెకు స్వస్థత రావాలని అనేక డాక్టర్ల ఎదుకు వెళ్ళింది, కానీ ఎక్కడ స్వస్థత నొందలా. ఎవరో చెప్పారు యేసు ప్రభు వారి ఎదుకు వెళ్ళమని. అప్పుడు ఈమెకు వచ్చిన ఆటంకం, నేను కనాను స్త్రీని కదా, నేను వెళ్తే ప్రభు అంగీకరిస్తాడో అంగీకరించడో, నా ప్రార్థన వింటాడో వినడో. నేను యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి యూదులో నుండి వచ్చిన వ్యక్తిని కాదు, యూదా మతానికి నాకు సంబంధం లేదు, నేను అబ్రహాం సంతానం కాదు, ఇజ్రాయేల్ రాళ్ళను కాదు, ఒక కనాను దేశానికి సంబంధించిన స్త్రీని. మరి ప్రభు నన్ను అంగీకరిస్తాడా, నా ప్రార్థన వింటాడంటారా? అయితే ఎవరో చెప్పారు, ఆయనకి అలాంటి పక్షపాతాలు ఏమి ఉండవు, నువ్వు వెళ్ళి అడగగలిగితే దేవుడైన ప్రభు నీకు కూడా దయచేస్తాడు, ఆయన విశ్వాసం ఉంచి వెళ్ళమన్నారు. ఆమె విశ్వాసంతో బయలుదేరింది, సంతోషంగా వెళ్ళింది. వెళ్ళి ప్రభు దగ్గర అడిగింది, ప్రభు నా కుమార్తెను బాగు చేయవని. ఈరోజు నేను చెప్తున్నాను పిల్లరా, నువ్వు ఎవరివైనా కావచ్చు, నిన్ను దేవుడు ప్రేమిస్తాడు నమ్ము, ఆయనకి అసాధ్యమైందంటే ఏది లేదు. ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? మాటి మాటికి అడిగింది, ప్రభువా నన్ను స్వస్థపరచు, నా కుమార్తెను బాగు చేయమని మరో వినమని అడిగింది. చాలా సమయం ఆమె ప్రార్థనకు జవాబు రాలేదు, అయినా ఆమె విడవకుండా ప్రార్థించింది. ఇంకా టైం పట్టింది. లాస్ట్కి శిష్యులు పేతురు, యోహాను, యాకోబులు విసిగిపోయారు. ప్రభువా ఎందాక ఈ స్త్రీ మన వెంటొస్తూ నా మొర వినండి, నా విన్నపాన్ని వినమని అంటారు. ఆమె అలా మొరపెడుతూనే వస్తుంది. మేము విసిగిపోయాం. ఆమె ఏడ్పులు, ఆమె కేకలు, ఆమె ప్రార్థన వినలేకపోతున్నాం. నీకు వినపట్లేదు యేసయ్య? నీకు వినిపించట్లేదా? ఆమె ఇంతగా కేకలు వేస్తూ ఏడుస్తూ వస్తుంది కదా అన్నప్పుడు ప్రభు ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. అమ్మా నేను పిల్లలకు రొట్టె ఇవ్వడానికి వచ్చాను, అవి ఎలా కుక్క పిల్లలకు వేస్తాను అని చెప్పి అన్నాడు. అంటే విశ్వాసానికి నిలబడుతుందా, వెనక్కి తిరిగిపోతుందా కోపంతో? ఎందుకంటే విశ్వాసం అనేది పరీక్షించబడినప్పుడే అది ఫలాన్ని పొందుకుంటుంది. ప్రతిదానికి టెస్ట్ ఉంది, బ్లడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్. అలాగే స్కూల్లో పిల్లలు టెస్ట్ రాస్తుంటారు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, క్వార్టర్లీ కావచ్చు. ఈ పరీక్ష రాసినప్పుడంతా ఎందుకు పెట్టారు పరీక్ష? పిల్లోడు నమ్మట్లేదు, వాడు చదువుతున్నాడని నమ్ముతున్నారు, అయినా ఎందుకు పెట్టారు పరీక్ష? వాడిని పై క్లాసుకు తీసుకురావాలని, వాడు ఉన్న క్లాస్ కన్నా పై క్లాసుకు రావాలని. అసలు టెస్ట్లే వద్దు అంటే ఏ క్లాసులో ఉన్నావో ఆ క్లాసులో ఉండిపోతాం. ఏ పరీక్ష వచ్చినా నేను రాస్తాను అన్నట్లయితే 7th రాస్తే 8thలోకి వెళ్తాం, 8th పరీక్షలు రాస్తే 9thలోకి వెళ్తున్నాం, 9th పరీక్షలు రాస్తే చెప్పాలి, 10th పరీక్షలు రాస్తే, ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తే అసలు నాకు ఏ పరీక్షలు వద్దు, ఆ పరీక్ష హాల్ అంటే నాకు భయం, నాకు పరీక్షలు వద్దంటే ఎక్కడేసిన గొంగలి అక్కడే మొద్దుగా ఉండిపోతాం. కాబట్టి పరీక్షలు రాస్తున్నప్పుడంతా జీవితంలో కూడా పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మీలో కూడా కొంతమంది పరీక్షలు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు అనే పరీక్షలు, అప్పు బాధలు అనే పరీక్షలు, నిందలు, అవమానం అనే పరీక్ష. ఎందుకు నాకు ఈ పరీక్ష వచ్చిందని బాధపడద్దు, విచారపడద్దు, జయించి తీరడమే. ప్రార్థించు, దేవా జ్ఞానం ఇవ్వండి,
ఈ పరీక్ష జయించడానికి సహాయం చేయండి, ఈ శ్రమను జయించడానికి సహాయం చేయండి, ఈ శోధన జయించే కృప నాకు దయచేయమని ప్రార్థించి ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు జయిస్తారు. నెవర్ స్టాప్ ప్రేయింగ్, నెవర్ స్టాప్ ట్రయింగ్ అన్నమాట ఆ రోజే ఆమె చేసింది. కనాను స్త్రీ ఆమె పట్టుదలతో ఏమాత్రం విసిగిపోకుండా ప్రభు వెంట వస్తూనే ఉంది. ఈరోజు ఉదయకాలం లేచి ప్రతిరోజు ప్రార్థిస్తున్నారా? పట్టుదలతో ప్రార్థించండి, జవాబు రాబోతుంది. దేవుని కనికరం చొప్పున మీరు జవాబు పొందుకోబోతున్నారు. మరి విశ్వాసంతో ఉండండి, స్తుతించండి, దేవుని గనపరచండి. మీలో కొందరు అడుగుతూ ఉండొచ్చు, నా కుమారుడిని మార్చమని. దేవుడు మార్చబోతున్నాడు. మీ కుమార్తెను మార్చమని అడుగుతున్నారా? మార్పు రాబోతుంది. అలాగే మీలో కొందరు ఇల్లు కావాలనో రోగం పోవాలనో ప్రార్థన చేస్తున్నారా? దేవుడు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. విశ్వాసంతో మొరపెట్టండి. ఈ సహోదరి దేవుని దగ్గర మొరపెడుతూ వచ్చింది. శిష్యులు విసిగిపోయారట ఆమె చేసిన ప్రార్థనకి. ప్రభు మాత్రం విసిగిపోలేదు. నువ్వు చేసే ప్రార్థన విని నీ ఇంటోళ్ళు విసిగిపోవచ్చు, కానీ ప్రార్థన మానొద్దు. ప్రభు విసిగిపోవట్లా, ప్రభు వింటున్నాడు. మీ బంధుమిత్రులు విసిగిపోవచ్చు, కానీ ప్రార్థన మానొద్దు. ప్రార్థన చేస్తూనే ఉండు. ఇదే సంఘటన బర్తమై దగ్గర కూడా జరిగింది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 42వ వచనం 47వ వచనం వరకు ఒకసారి చూద్దాం. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా కరుణించమని. ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. ఇదంతా రివర్స్ పార్టీ. వద్దంటే వాల్యూమ్ తగ్గించమంటే వాల్యూమ్ పెంచుతాడు. ఎవరు? గట్టిగా చెప్పండి. భర్తమై ప్రార్థన ఆపమంటే ఆ నలుగురు ఏమనుకుంటారు అండి, ఆపేద్దాం అనే టైప్ కాదు. అందరూ వద్దంటున్నారు ఆపేద్దాం, ఇంటోళ్ళందరూ వద్దంటున్నారు ఆపేద్దాం, ఆ టైప్ కాదు. ఈయన అందరూ వద్దన్నారు, ఆపేయమన్నారు. మరీ ఎక్కువగా కేకలు వేసి ప్రార్థించాడట. అంటే నీ ప్రార్థన ఆపడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేసినా ప్రార్థన ఆపొద్దు. ప్రార్థన పెరగాలిగానే తరిగిపోకూడదు. విశ్వాసం ఆపడానికి ప్రయత్నం చేస్తే విశ్వాసం పెరగాలిగానే ఆగిపోవడం లేదు. మరి అలా చేసి ఏమైనా మేలు పొందాడా? ఎస్. అతను ఆ విధంగా మరి ఎక్కువగా కేకలు వేస్తే ప్రభు నిలబడి వారిని నా ఎందుకు తీసుకురండి అన్నాడు. అప్పుడు జవాబు వచ్చింది. అందరూ పరిగెత్తుకొచ్చారు. ఎవరైతే ఆపు నీ ప్రార్థనకి జవాబు రాదన్నారో వాళ్ళే అంటున్నారు, ఇదిగో నీ ప్రార్థనకి జవాబు వచ్చింది, ప్రభు రమ్మంటాడని. అప్పుడు ఇతను అంటాడు, ఇందాక ఏమన్నారు మీరు? ప్రార్థన ఆపేయి, నీ ప్రార్థనకి జవాబు రాదు, ప్రభు దాటిపోయాడు, నీకు ఇక అవసరం లేదు, వేస్ట్ నీ టైం అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు ప్రభు పిలుస్తున్నాడని. అదే విశ్వాసంతో ప్రార్థిస్తున్నప్పుడు ముందు ఎవరైతే వద్దంటారో వాళ్ళే తర్వాత నిన్ను మెచ్చుకునే రోజు రాబోతుంది. ఈరోజు ప్రార్థన వద్దు, వాక్యం వద్దు, స్తుతి ఆరాధన వద్దని చెప్పిన వాళ్ళు రేపనే రోజు వచ్చి నిజంగా నువ్వు చేసిన ప్రార్థన ఫలించిందని చెప్పే రోజు వచ్చును గాక. సో వెళ్తున్నటువంటి దారిలో ప్రభు నిలబడి రమ్మన్నాడు. నీకేం కావాలని కోరుచున్నావు అన్నప్పుడు ఈయన కోరిక చెప్పాడు. ప్రభు వెంటనే ఆయన కోరిక తీర్చినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ ఈ స్త్రీతో మత్తయి సువార్త 15:28లో అమ్మ నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పి ఆ గడిలోనే ఆమె కోరికను ప్రభు తీర్చాడు. ఆమె కుమార్తె బాగుపడాలని ఆమె కోరిక, ఆ ఇల్లు బాగుపడాలని ఆమె కోరిక. ఈరోజు నీ ఇల్లు బాగుపడాలనో, నీ బిడ్డలు బాగుపడాలనో, మీ జీవితం బాగుపడాలనో, ఆరోగ్యం పొందాలనో ఏ విధంగా ప్రార్థించినా మీ విశ్వాసం గొప్పదైనప్పుడు మీరు కోరినట్టే మీకు దేవుడు జరిగించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పగలరా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ప్రభా నా విశ్వాసం కూడా పెరగాలి, నేను కోరినట్టే అద్భుతం కార్యములు నీ మహిమార్థమే. చూడండి, భక్తిహీనపు కోరికలు కాదు, భక్తి కలిగిన కోరికలు, కుటుంబానికి మేలుకరమైన కోరికలు. ఎస్, ఉద్యోగమో లేదంటే ఆర్థిక అభివృద్ధో, మీ కుటుంబస్తులు స్వస్థ పొందడమో, అందరూ రక్షణలోకి రావడం, దేవునితో నడవాలనుకోవడం, దేవుని చిత్తం చేయడం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం, పరిశుద్ధాత్మ నింపుదల, ఆత్మవరాలు, ఆత్మఫలాలు కలిగి ఉండడం, దేశ విదేశాలు వెళ్ళి దేవుని సాక్షిగా జీవించాలనుకోవడం దేవుని చిత్తమే. ప్రార్థిద్దాం ప్రభు సన్నిధిలో. లెట్స్ కీప్ వన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్, వన్ హ్యాండ్ టు ద లార్డ్. లెట్స్ ఆల్ ప్రే. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, విశ్వాసంతో ప్రార్థిస్తూ ఈరోజు ఎవరైతే ఏకీపించారో వారందరి కుటుంబాల్లో గొప్ప కార్యములు జరిగించండి. వారు కోరినట్టే వారి జీవితాల అద్భుత కార్యములు జరుగునుగాక. నీ చిత్తానుసారంగా నిన్ను ఆశ్రయించిన వారు, నిన్ను ప్రార్థిస్తున్నవారు ప్రతి దినము నాయన ప్రేరిక్వెస్ట్ పట్టుకొని ప్రార్థిస్తుండగా గొప్ప జవాబులు వీరందరికీ అనుగ్రహింపబడుగాక. థ్యాంక్ యూ లార్డ్ మై గాడ్ ఫర్ బ్లెస్సింగ్ యువర్ పీపుల్. అనాయింట్ దెమ్ ఫాదర్. అభిషేకించము, ఆత్మతో నింపము, శక్తితో నింపము, నీ కృపతో నింపి నీ సాక్షులుగా నిలబెట్టి మహిం పొందుకోమని
వీరందరినీ మీ చేతికి అప్పగిస్తూ మునిపెన్నడూ చూడని కార్యాలు మీరు చూడాలి. మీరు రాసుకున్న ప్రతి అంశానికి జవాబు రావాలి. మీరు సాక్ష్యం ఇచ్చే రోజు రావాలి మా ప్రభు. యేసు నామములో మీరు సాక్ష్యం ఇచ్చే రోజు వచ్చును గాక. క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేడు బర్త్డే, పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం ఇర్మియా గ్రంథం 39:18 నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి ఆయన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకును గాక. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీరు ప్రతి విషయంలో పూర్ణావధార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. 2 కొరింథీయులు చాప్టర్ 9:10, 2 కొరింథీ పత్రిక 9:10 ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచియస్నెస్. ప్రభువైన దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని నిలబెట్టును గాక. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు. మీరిరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం, మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించును గాక. మీరు అనేక యానివర్సరీలు జరుపుకునే కృపా సహాయం దంపతులను మీకు ప్రభు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.